అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి తల్లికి వందనానికి సంబంధించి చాలా మందికి అయితే చాలా కారణాలతో పడలేదండి. ఒకే మ్యాపింగ్లో లేరని, ఒకే రైస్ కార్డులో లేరని, రైస్ కార్డు లేదని, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, 4-వీలర్, ప్రాపర్టీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా పలు కారణాలతో అయితే ఇచ్చారు కదా. దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూస్తేనే మీ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ అన్ని క్లియర్గా అయితే చెప్పేస్తానండి. అలాగే ఏ కారణాలతో అయితే మీకు వస్తే ఏ కారణాలతో మీరైతే అర్జీ పెట్టుకోవచ్చు అది కూడా ఈ వీడియోలో చెప్పాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వచ్చేసి మనకి ప్రస్తుతానికి 300 యూనిట్ల కరెంట్ బిల్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే అనర్హులు అని చూపించిన దానికి క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి ఎలిజిబుల్ లిస్టులో ఇనెలిజిబుల్గా 300 యూనిట్ల కరెంట్ బిల్ దాటిన వాళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టకుండానే సచివాలయం ఎవరికైతే ఇవి వచ్చినాయో ఈ డేటా అంతా కూడా మనకి కరెంటుకి సంబంధించిన ఆఫీస్కి అయితే పంపించడం జరుగుతుందండి. అక్కడి నుంచే డైరెక్ట్గా వాళ్ళకి నిజంగా దాటిందా లేదా అనేది చెక్ చేసి గవర్నమెంట్ డైరెక్ట్గా డబ్బులు అయితే క్రెడిట్ చేస్తామని చెప్పిందండి. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ చూసారు, మీకు డిపార్ట్మెంట్ వారి దగ్గరికే డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి ఈ లిస్ట్ని పంపించి వాళ్ళే చెక్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. మీరు ఎటువంటి అర్జీ అయితే ఆటోమేటిక్గా అయితే ఎటువంటి అర్జీ ఇవ్వకుండానే, ఎటువంటి దరఖాస్తులు సమర్పించకుండానే మీకు డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. సో మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. అయితే ప్రస్తుతానికి వచ్చేసి మనకి చాలా మందికి భూమి లేకున్నా భూమి ఉన్నట్లు చూపిస్తుంది కదండి. అయితే వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకి ఎవరికైతే లేదో భూమి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన పత్రాలు అయితే మాకు ఎటువంటి భూమి లేదని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్లో మీ స్టూడెంట్ ఐడి, మీ పిల్లల యొక్క స్టూడెంట్ ఐడి, ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఇవన్నీ కూడా మీ రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే ముఖ్యంగా మీకు ఎటువంటి లేవని చెప్పేసి ఇవ్వాలి కదా. మీ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి మీకు లేవని చెప్పేసి మీరు ఇవ్వాలండి. అలాగే మనకి 4 చక్ర వాహనం లేకపోయినా సరే ఉన్నట్లు చూపిస్తుంది కదా. వాళ్ళైతే ఆర్టీఓ ఆఫీస్ నుంచి కానీ, డిటీసీ ఆఫీస్ నుంచి కానీ, మీరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మీకు ఎటువంటివి లేవని చెప్పేసి అప్రూవల్ కానీ, ఎటువంటివి లేవని చెప్పేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇవి పట్టుకొచ్చి వాటితో పాటు మీ పిల్లల స్టూడెంట్ ఐడి, ఆధార్ కార్డు జిరాక్స్లు, అలాగే రేషన్ కార్డు జిరాక్స్ అనేవి ఇస్తే మీకైతే ఈ జూలై 5వ తారీఖున డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవుతాయండి. దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరు ఎలిజిబుల్లో ఉండి ఒకరికి డబ్బులు పడిపోతాయి. అంటే మెయిన్గా రెండో బిడ్డ 10th క్లాస్ చదివి పాస్ అయిన వాళ్ళు కాకుండా, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాకుండా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే మీరు అర్జీ పెట్టుకోవాలండి. ఏమనంటే మాకు 2 పిల్లలు ఎలిజిబుల్లో ఉన్నారు కానీ డబ్బులు రాలేదు అని చెప్పేసి మీ పిల్లల యొక్క చిల్డ్రన్ ఐడి, అలాగే ఆ బిడ్డ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆ తల్లి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, రైస్ కార్డ్ యొక్క జిరాక్స్, మీరు వాడుతున్న మొబైల్ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీరు దాని మీద అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీకు స్టూడెంట్ ఐడి ఎలా వస్తుందనే కంగారు లేదండి. స్టూడెంట్ ఐడి అనేది మీకు మీ స్కూల్ నుంచి తీసుకోవచ్చు. అలాగే సచివాలయంలో ప్రదర్శించిన అర్హుల జాబితా ఉంది కదండి, అందులో ముందుగా వచ్చేది స్టూడెంట్ ఐడినే. ఆ స్టూడెంట్ ఐడి కూడా మీరు నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు సచివాలయంలో మీకు వచ్చిన ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీ స్టూడెంట్ ఐడి ఉంటుంది, మీ పిల్లలది. ఆ స్టూడెంట్ ఐడి తీసుకొని మీరు అక్కడైతే మీరు రాయొచ్చు. ఏ కారణంతో డబ్బులు ఆగినాయి అనేవి మీ అర్జీ మీద కారణం అడుగుతారండి. చాలామందికి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని కారణంగా, రైస్ కార్డులో లేని కారణంగా, లేదా 4 చక్రాల వాహనం, లేదా కరెంటు బిల్లు, లేదా ఇలాగ 2 పిల్లలు ఎలిజిబుల్లో ఉన్నారు కానీ డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు, పేమెంట్ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఇలాంటి కారణాలన్నీ కూడా మీరు రాసి అక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలండి. అంతే తప్ప మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఈ అర్జీలు అనేవి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, అంటే నిన్నటి నుంచి 20వ తారీఖు వరకు 20వ తారీఖు ఈవినింగ్ వరకు తీసుకుంటారండి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకైతే మనకి ప్రత్యేకించి 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన విద్యార్థులకు, ఈ సంవత్సరం 1వ తరగతి జాయిన్ అయిన విద్యార్థులకైతే గవర్నమెంట్ అనేది మనకి ఎటువంటి లిస్టులు మనం అప్లై చేయక్కర్లేకుండానే గవర్నమెంటే లిస్ట్ అనేది 30వ తారీఖున రిలీజ్ చేసి 5వ తారీఖున డబ్బులు అయితే క్రెడిట్ చేస్తామని చెప్పారండి. సో వాళ్ళందరూ కూడా ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. కేవలం ఎవరైతే అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడలేదు, అలాగే 300 యూనిట్ల కరెంటు బిల్లు వాళ్ళు, అలాగే భూమి లేకుండా భూమి చూపించిన వాళ్ళు, అలాగే ముఖ్యంగా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది
మనకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా చూపిస్తుంది అంటున్నారు. 2 ఇయర్స్ అయితే కాదండి, 3 ఇయర్స్ అయితే మీరు జీరో రిటర్న్స్ అనేది ఫైల్ చేసి మీరు అందులో గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టండి, 3 ఇయర్స్ కంప్లీట్గా అయిపోయి ఉండాలి. 3 ఇయర్స్ మీరు కట్టి ఉండకూడదు. 2 ఇయర్స్ కాదండి, 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీట్ అయి ఉంటే మీరు మీ యొక్క అయితే మీ ప్రత్యేకించి మీకు అకౌంటింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా మాకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయట్లేదు, మాకు జీరో రిటర్న్స్ కావాలి 3 ఇయర్స్ అంటే ఇస్తారో, అది తీసుకొచ్చి మీరు సచివాలయంలో ఫైల్ చేస్తే మీకు అమ్మక వందనం డబ్బులు కానీ రేషన్ కార్డు కానీ అందుతుందండి. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అని చూపించే ప్రాబ్లం అయితే ఇదే. 4 వీలర్ లేకపోతే మీరు ఆర్టీఓ డిటిఓ ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే మీకు ల్యాండ్ లేకపోతే మీరు కంపల్సరీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాలి. మాకు ఎటువంటిది లేదని చెప్పేసి మీరు మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల. కానీ రైస్ కార్డులో లేరు అంటే ఒక బిడ్డ రైస్ కార్డులో ఉన్నా సరే మీకు డబ్బులు అయితే అందుతాయండి. రైస్ కార్డులో బిడ్డ లేకపోయినా అయితే డబ్బులు పడతాయి. ఎప్పుడంటే మీకు 2 పిల్లలు రైస్ కార్డులో లేకపోతే కనుక కొంచెం ఇబ్బంది అవుతుందండి, అప్పుడు మీరు అర్జీ పెట్టుకోవాలి. కానీ ఒక బిడ్డ మీకు రైస్ కార్డులో ఉన్నా సరే మీకు రెండో బిడ్డకి అయితే డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయని గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇచ్చిందండి. సో టెన్షన్ పడక్కర్లేదు. కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పి అర్జీ అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని కారణాలతో అయితే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చో నేను ఒకసారి ఇక్కడ మీకు చదివి వినిపిస్తాను. మీరైతే కంపల్సరీ అయితే ఇలా పెట్టుకోండి. ప్రస్తుతానికి ఏజ్ సరిపోలేదని వస్తే కనుక ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, చైల్డ్ ఎలిజిబుల్ కానీ డీటెయిల్స్ చూపించట్లేదు, ఇన్ఎలిజిబుల్ లిస్టులో కనిపిస్తుంది, ఈ కారణంతో పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు లేదా తల్లి రైస్ కార్డులో లేరు, ఈ కారణంతో పెట్టుకోవచ్చు. బిడ్డ లేదా తల్లి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, ఈ కారణంతో పెట్టుకోవచ్చు. చిల్డ్రన్ అలాగే తల్లి ఒకే రైస్ కార్డులో లేరు, ఈ కారణంతో పెట్టుకోవచ్చు. అలాగే గార్డియన్ లేదా మదర్ ఒకే ఆధార్ ఐడి చూపిస్తుంది, దీనికి పెట్టుకోవచ్చు. అలాగే మదరు గార్డియన్ ఒకే హౌస్ హోల్డ్లో లేరు, దీనికి పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్లు లేదు కానీ చూపిస్తుంది, దీనికి పెట్టుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ కానీ ఈకేవైసీ అవ్వలేదు, దీనికి పెట్టుకోవచ్చు. 4 వీలర్ దీనికి పెట్టుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఇందాక చెప్పాను కదా, దానికి పెట్టుకోవచ్చు. ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ గార్డియన్ ఆధార్, మీ ఆధార్ ఒకవేళ అసలు అప్డేట్ చేయించకపోయింది ఇన్వాలిడ్ అని చూపిస్తే పెట్టుకోవచ్చు. మీకు భూమి చూపిస్తుందంటే పెట్టుకోవచ్చండి. మదర్ గార్డియన్ అవైలబుల్ కానీ వేరే రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్నారు, ఇది కూడా పెట్టుకోవచ్చండి. మదర్ డెత్ లేదా గార్డియన్ లేదా ఎవరో చనిపోయారు అనే దానికి కూడా మీరు పెట్టుకోవచ్చండి. నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ లేదు, దీనికి కూడా మీరు ఐడి పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి అర్జీ పెట్టుకోవచ్చు. పేమెంట్ పడలేదు, చెప్పాను కదండి మేము ఎలిజిబుల్లో ఉన్నాం కానీ డబ్బులు పడలేదు, ఎందుకో తెలియదు, పేమెంట్ ప్రాసెస్ వస్తుంది అనే వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవచ్చు. స్టూడెంట్ మదర్ గార్డియన్ రాంగ్లీ మ్యాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్, స్టూడెంట్ కానీ లేదా మదర్ కానీ వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయిపోయినా దానికి కూడా పెట్టుకోవచ్చు. ఆధార్ పనిచేయట్లేదు, అథెంటికేషన్ లేదా మదర్ది అనే దానికి కూడా పెట్టుకోవచ్చండి. అర్బన్ ప్రాపర్టీ, అర్బన్ ఏరియాలో 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ కారణాలతో అయితే మీకు రైస్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి అనే ప్రాబ్లం లేకుండా అయితే అర్జీ పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు. మేము ప్రస్తుతానికి రైస్ కార్డ్ పెట్టుకున్నాం, మాకు త్వరలోనే వస్తుంది, మా పిల్లలకి అమ్మఒడి వేయండి అని అయితే మీరు గ్రీవెన్స్ ఐడి అనేది ఫిల్ చేసి ఇవ్వండి. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.